అందరికీ నమస్కారం అండి. నేను మీ పల్లెటూరు వ్లాగ్స్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. అయితే నేను ఇవాళ దేవుడికి పెట్టడానికి నైవేద్యంగా పరమాన్నం చేస్తున్నానండి. పాలు మాత్రం చక్కగా పొంగాయి. ఆ వీడియో తీయలేకపోయాను. పాలు పొంగరాంగానే బియ్యం వేసానండి. అది ఉడికిన తర్వాత కొంచెం బెల్లం వేసుకుంటున్నాను. అంటే బెల్లం కొంచెం పంచదార కొంచెం వేసుకుంటాను నేను, అచ్చం అదే కాకుండా. వేసిన తర్వాత తిప్పుకొని కాసేపు ఉంచితే పరమాన్నం చక్కగా తయారైపోతుంది. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. అన్నం మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం వేయాలండి. బెల్లం వేసాక అన్నం అనేది పరమాన్నంలో ఉడకదండి. నేను మొత్తం ఉడికాక బెల్లం వేసాను, కొంచెం పంచదార వేసాను. యాలకులు వేయటం చూపించలేదండి, యాలక్కాయలు కూడా వేసుకుంటారు. అయితే శ్రీరామనవమి రోజు ఖచ్చితంగా పానకం ఉండాలి కదా. నేను నా దేవుడికి నైవేద్యం పెట్టడానికి పానకం కూడా చేశానండి. ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను. ముందుగా మిరియాలను యాలక్కాయలు దంచుకొని వేసుకున్నానండి. దాంట్లో కొంచెంగా బెల్లం వేసుకున్నాను. నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి కొంచెం బెల్లం తీసుకొని పానకం చేస్తున్నానండి. దాంట్లో నీళ్ళు పోసి అది బెల్లం కరిగిందాక ఉంచుకుంటే తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి. ఇది నేను ఒక రాగి చెంబులో పోసి దేవుడికి పెడుతున్నానండి. చూసారా, రాగి చెంబులో పెడుతున్నాను. దానికి ఒక కంకణం కట్టానండి. ఇప్పుడు నేను ఇంకా పూజ మొదలు పెట్టలేదు. ఈ రెండు పక్కన పెట్టి ప్రసాదాలు నేను పూజ మొదలు పెడతానండి. అందరికీ మళ్ళొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.